వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు బీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వైద్యం చేస్తూ వస్తున్నాను. దీంట్లో ముఖ్యముగా చేసేది ఏమిటంటే నాటు వైద్యము, సిద్ధ వైద్యం. నాటు వైద్యం అంటే చెట్టు మూలికల నుంచి సేకరించుకోవడం, ఆ చెట్టు మూలికల నుంచి ఈ చూర్ణాలు చేసుకొని ఏది ఎంత కలుపుకోవాలా ఏమి ఎలాగని చెప్పి దాన్ని మిశ్రణం చేసి మందులు ఇస్తూ వస్తుంటాను. ఇంకా సిద్ధ వైద్యం అంటారా, సిద్ధ వైద్యం వచ్చి రసపాషాణాలతో కూడిన వైద్యం అన్నమాట. రసపాషాణాలు అంటే కొన్ని లోహాలు ఇవన్నీ చేరి సిద్ధ వైద్యము అని మనం పిలుస్తాం. దీంట్లో పాషాణాలంటే 9 రకాల నవపాషాణాలని పిలుస్తుంటారు. ఇలాంటివి వాడుకుంటూ వైద్యం చేస్తూ వస్తుంటాం. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే దీర్ఘకాలిక సమస్యలు అని నేను చెప్తుంటాను. నిన్న మొన్న వచ్చేదండి, 3 నెలలు వచ్చింది, 2 నెలలు అయింది, అలాంటి వాళ్లకు మీకు మీరుగా ఇండ్లలో తయారు చేసుకునే రెమెడీస్ నేను చెప్తూ వస్తుంటాను. దీంట్లో ముఖ్యంగా రెమెడీస్ ఎందుకు నేను చెప్తానంటే, చూడండి, ఒక ఇల్లే వైద్యశాల అన్నారు. మన వంటిల్లే వైద్యశాలలాగా ఉండాలి. వంటింట్లో దొరికే వస్తువులు చాలా రకాలుగా దొరుకుతుంటాయి. అలాగే మనకు అవతలది ఇంకా దొరికే చెట్టు మూలికలు కూడా చెప్తుంటాను. అవి ఎక్కడ దొరుకుతాయండి అని మళ్ళీ అడగండి. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. మీకు ఏది కావాలనో ఇంట్లో నెట్లో కొట్టారనుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి చాలా వరకు ఓపెన్ అయిపోతుంటాయి. అలా కాకుండా చెట్టు మూలికలు మీకు ఫ్రెష్గా ఉండే జాగా కావాలంటే మీకు చుట్టుపక్కల ఎక్కడ చెట్టు మూలికలు అమ్మే కొట్టు ఉంటుంది, పల్సర్ కొట్టు, అక్కడికి వెళ్ళి అడిగారనుకోండి, ఆ ఒక్క చెట్టు మూలికలు మీకు ఇస్తారు. లేదా ఇంట్లోనే కూర్చోవాలండి, ఒళ్ళు కదలకుండా మేము ఉండాలి, అన్నీ మా ఇంటికాటికే వచ్చేయాలి అన్నీ అట్లా దానికి కూడా మన సోమారితనం పట్టిండే జనాలు కూడా ఇప్పుడు ఫ్లిప్కార్టు, అమెజాన్ ఇలాంటివన్నీ వచ్చేసాయి. దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, చూడండి, ఒక మనిషి లావు పెరుగుతుంటాడు. ఎందుకు పెరుగుతున్నాడు అనేది విశ్లేషణ చేసుకుంటే, విపరీతమైన ఫాస్ట్ ఫుడ్లు తినడం, మనం తినే ఆహార పదార్థాల్లో బలము లేకుండా ఉండడం. బలం అంటే అన్నిట్లోనూ తింటున్నామండి, బాగా బలంగానే ఉన్నామండి అంటారు. కానీ దేహానికి చేరవలసిన పౌష్టికాంశాలు ఎప్పుడు లోపమవుతుందో అప్పుడు మన బాడీ అనేది కూడా నీళ్ళ ఒళ్ళు లాగా పెరుగుతూ ఉంటుంది. గట్టితనం అనేది ఉండదు. అప్పుడు దానికి మనం ఏం చేయాలంటే, మన దేహానికి సరి అయిన ఔషధాలు అంటే, చూడండి, ఐరన్ కంటెంట్ తగ్గింటుంది. మనం తినే ఆహార పదార్థాలు ఐరన్ కంటెంట్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మనము లావు పెరగడానికి ఆస్పాదం వస్తుంటుంది. అలా లావు పెరగకుండా మనం ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే దేంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, పౌష్టికాంశాలు ఎక్కువ ఉంటాయో అలాంటివి మనం వాడుకుంటూ వస్తే ఆ ఒక లావు అనేది తగ్గుతూ వస్తుంది. విపరీతమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 110 కేజీలు 200 కేజీలు దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎవరైనా కావచ్చు, ఒంట్లో నీరు తగ్గాలి. నీరు తగ్గాలంటే ఏం చేయాలంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే వాడుకుంటూ రావాలి. మీరు గూగుల్లో వెతకండి, మళ్ళీ ఫోన్ చేసి దేంట్లో అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పి మళ్ళీ నన్ను అడగండి. ఇప్పుడు గూగుల్లో, ఫ్లిప్కార్ట్ చాలా ఉన్నా, గూగుల్లో అడిగాను ఐరన్ కంటెంట్ ఉన్న వస్తువులు ఏదేది ఉన్నాయి తినే ఆహార పదార్థాలు అంటే కూరాకుల్లో కావచ్చు, కూరగాయల్లో కావచ్చు, మళ్ళా పళ్ళలో కావచ్చు, వీటితో ఉన్నాయి. అవంతా ఎక్కువ వాడినంత మీకు ఒక బాడీ అనేది ఫిట్నెస్ వస్తూ వస్తుంది. దాని జతకి మీరు ఎక్కువ ఫ్యాట్ పదార్థాలని వాడకండి. ఇప్పుడు చిన్న విషయం ఒకటి చెప్తాను. ఏమిటంటే, ఆహారము మీరు తెల్లవారితో టిఫిన్ చేశారు, 4 గంటలు 5 గంటలు అయింది, మళ్ళీ ఆకలి వేస్తుంది అన్నప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి భోంచేయాలి. అలా కాకుండా తెల్లవారితో 9 గంటలకు నేను టిఫిన్ చేశానండి, మళ్ళీ 1 గంటకి టైం వచ్చేసింది, ఆ టైం కరెక్ట్గానే భోంచేయాలండి అన్నారనుకోండి, అది తప్పు. లేదంటే కొంతమంది అంటుంటారు గ్యాస్ట్రిక్ పెరిగిపోతుంది, టైం కరెక్ట్గా భోజనం చేయకపోతే గ్యాస్ట్రిక్ అయిపోతుంది అంటారు. అది తప్పు. మనము తిన్న ఆహార పదార్థాలు పరిపూర్ణంగా డైజెషన్ అయిపోవాలి. డైజెషన్ అయ్యి ఆకలి పుట్టాలి. మళ్ళీ నాకు ఆహారం కావాలని మన దేహం అడుగుతుంది. అప్పుడు మనం ఆ ఆహారాన్ని తీసుకున్నామనుకోండి, అప్పుడు డైజెషన్ సిస్టమ్ పాడు కాకుండా కరెక్ట్గా ఉంటుంది. అలా కాదు, టైం వచ్చేసింది కదా అని తింటా పోయారనుకోండి, అది తింటా పోతూ ఒళ్ళు పెరుగుతుందే కానీ డైజెషన్ సిస్టమ్ పాడైపోయి ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు నేను ఈరోజు ఒక రెమెడీ చెప్తాను, మీకు మీరుగా మీ ఇంట్లో చేసుకోండి. అలా కాదు కూడదండి, మా దగ్గర అలాంటి సదుపయోగాలు లేవు,
మాకు మందులే కావాలండి పంపించండి అన్నా కూడా పంపిస్తాం ఎక్కువగా ఉన్నవాళ్ళు. లేదంటే ఇంటి వైద్యమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది, వాడుకోవచ్చు. మొదటిగా మనకు కావాల్సింది ఏమిటంటే కరక్కాయ. మన ఆయుర్వేదం షాపుల్లో కూడా కరక్కాయ చూర్ణాలు దొరుకుతుంటాయి, లేదా బల్సర్ కొట్లోకి వెళ్ళారనుకోండి కరక్కాయలు దొరుకుతుంటాయి. అలాంటిది కరక్కాయ తీసుకోండి. కరక్కాయ తీసుకున్న తర్వాత తుంగమస్తలు ఉంటారు, అదే కొట్లో దొరుకుతాయి, తుంగమస్త అంటారు. మేము ఫోటోలు కావాలంటే చూపిస్తాను ఎలా ఉంటాయని, దాన్ని మీరు చూసుకోవచ్చు. తుంగమస్తలు తీసుకోండి. అలాగే మనకు చుట్టుపక్కల తిప్పతీగ అంటాం, దాన్ని కొంతమంది జ్వరాల మీద వాడుతుంటారు, ఇంకొంతమంది షుగర్ మీద వాడుతుంటారు. షుగర్ అనేది కూడా మేహ జ్వరమే, అది దాని మీద కూడా వాడుతుంటారు. దాన్ని మనం తిప్పతీగ తీసుకోవాలి సమ ప్రమాణాల్లో. ఇప్పుడు మనకు కావాల్సింది ఏది? తిప్పతీగ ఒకటి, కరక్కాయ పొట్టు బెరడు. కరక్కాయ లోపల గింజ ఉంటుందండి, గింజ తీసేయాలి, పై బెరడు మాత్రమే తీసుకోవాలి. బెరడు మరియు తుంగమస్తలు అంటే తుంగగడ్డలు అని పిలుస్తుంటారు, మన నాటి భాషలో వచ్చి తుంగగడ్డలు అంటారు. మన పొలాల్లో కూడా తుంగ బాగా పెరిగిపోయిందిరా అంటుంటారు. అలాంటి గడ్డలు మీకు పొలాల్లో దొరకదు కాబట్టి సేకరించుకోండి. ఆ గడ్డలు ఇవి సమ ప్రమాణాలు తీసుకొని బాగా దంచండి. పౌడర్ చేసే అవసరం లేదు, బాగా చిన్న పెద్దగా దంచేయండి. దంచేసి సమ ప్రమాణాల్లో ఒక డబ్బాలో పెట్టుకోండి. దాన్ని ప్రతినిత్యము ఒక చెంచా అంటే ఒక స్పూన్ అంతా తీసి ఒక స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వేసుకోవాలి. అల్యూమినియం పాత్రలో అయినంత తగ్గించుకోండి ఇండ్లలో వాడడం, ఎందుకంటే దాని నుంచి రోగాలు ఎక్కువ అవుతున్నాయి కానీ మీకు రోగాలు తగ్గవు. స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర తీసుకొని దాంట్లోకి ఈ కరక్కాయ బెరడు మరియు తుంగమస్తలు మరియు తిప్పతీగ ఇవి సమ ప్రమాణాలు వేసి కలిపి పౌడర్ కొట్టిండేది ఎత్తి ఒక స్పూన్ వేసి 3 నుంచి 4 గ్లాసులు నీళ్లు పోయాలి. 4 గ్లాసులు నీళ్లు పోసి బాగా కాంచారనుకోండి, 1 గ్లాసు నీళ్లు మాత్రమే మిగలాలి. అంతవరకు బాగా కాంచిన కషాయాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని ఆ తొక్కు పారేయండి, పర్లేదు. ఈ వాటర్ మాత్రమే తీసుకొని గోరు వెచ్చగా ఉండాలి వాటర్. ఏది? ఈ కషాయం గోరు వెచ్చగా అంటే ఊరికే అట్లా ఏదో లైట్గా ఉడుకున్నది అనే మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉడుకలో తేనె కలపకూడదు. ఎక్కువగా ఈ వేడి ఎక్కువగా ఉండేటప్పుడు తేనె కలిపారనుకోండి మన ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. ప్యాంక్రియాస్ దెబ్బతిన్నది అనుకోండి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది, మళ్ళీ ఇంకొక రోగాన్ని పుట్టిస్తుంది. షుగర్ అనేది ఎగబడుతుంది, మధుమేహం ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఆ ప్యాంక్రియాస్ బర్న్ కాకుండా ఉండాలి, పౌష్టికంగా ఉండాలి అంటే ఈ ఒక్క కషాయం కావచ్చు. మీరు దేంట్లో కలుపుకున్నా కూడా వేడి నీళ్ళలో కలుపుకుంటుంటారు కొంతమంది. ఈ లావు తగ్గడానికి అని చెప్పి నిమ్మరసము వేడి నీళ్ళకి నిమ్మరసం వేస్తారు. నిమ్మరసం వేసి ఏం చేస్తారంటే తేనె కలుపుకుంటుంటారు. అలా తేనె కలిపారనుకోండి ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. దెబ్బతిన్నదనుకోండి మళ్ళీ సమస్య ఎక్కువ అవుతుంది. అలాంటి కాకుండా ఈ ప్యాంక్రియాస్ దెబ్బతినకుండా ఉండాలంటే సన్న గోరువెచ్చని వాటర్ అలాంటి దాంట్లోనే కలపాలి. ఈ ఒక్క స్పూన్ 2 స్పూన్లు మీకు ఎంత అనుకూలం అయితే అంత కలుపుకోండి. ఎందుకంటే అమృతం లాంటిది తేనె. తేనె కూడా అంతే, ఒరిజినల్గా ఉండేది తీసుకోవడం చాలా మంచిది. కొట్టులో అమ్ముతుంటారు చాలా ఫేక్, అవంతా నమ్మకండి. అలాంటిది తేనె కలుపుకొని ప్రతినిత్యము తెల్లవారి సాయంత్రం పొరగడుపున కావచ్చు లేదా భోజనం అయిన తక్షణమే కావచ్చు ఇలా వాడుకుంటూ వచ్చారనుకోండి మీకు ఉన్న ఆ నీటి వల్ల అంటే దాని స్థూలకాయం అని పిలుస్తుంటారు. ఆ స్థూలకాయం పరిపూర్ణంగా బొజ్జు కావచ్చు, దేహం అంతా నీరు పట్టిపోయి ఉంటుంది, నడవడానికి కూడా కష్టమవుతూ ఉంటుంది, అంత పర్వతాల్లాగా పెంచుకో ఉంటారు దేహాన్ని. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ప్రతినిత్యము వాడుకుంటూ వచ్చారనుకోండి కంపల్సరీ 100% మీకున్న ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాదు పక్షాన మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయండి అని ఎవరైనా అంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తే దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతుంటాయి. ఆ మందు నేను పంపిస్తాను, మీరుగా వాడుకోవచ్చని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.